వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి. ఈరోజు మనం ప్రత్యేకంగా అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ దుబాయ్లో అయితే మనకు అగ్రికల్చర్ ఎలా చేస్తున్నారు, ఎట్లా ఏమేమి పంటలు పండిస్తారు అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఇదంతా మనకు ఒక పల్లెటూరు వాతావరణము. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో మన పల్లెటూరు వాతావరణంలో అలాంటి వాతావరణంలో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా. ఇవన్నీ మనకు చుట్టుపక్కల ఇవన్నీ వ్యవసాయ తోటలు సంబంధించిన తోటలు ఇవన్నీ. ఇక్కడ ఖజూర్ కూడా ఇక్కడ మనకు డైట్స్ కానీ ఇక్కడ ఖజూర్ అంతా పండిస్తూ ఉంటారు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి కావాల్సిన పూత రావడానికి కోసము ఖజూర్కు అన్ని రకాలైతే స్ప్రేలు తర్వాత దాంతోపాటు మిగతా కావాల్సినవి అన్నీ చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక తోట ఇది. ఇదంతా మనకు దాంతోపాటు ఇక్కడ మనకు స్ట్రీట్లో అయితే మనకు సేమ్ మనకు పల్లెటూరు అయితే గుర్తుకొస్తూ ఉంటుంది. అక్కడనే పనిచేస్తూ అక్కడనే ఎవరికి సంబంధించిన వారి జాగాలు అయితే వాళ్ళు ఇళ్ళు కట్టుకొని అక్కడనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కూలీల కోసం అయితే అక్కడ ఇక్కడి లోకల్స్ ఓనర్స్ అయితే వాళ్ళు కట్టించి పెట్టడం జరుగుతుంటుంది. దాంతోపాటు వాళ్ళు కూడా సరదాగా సమయం ఉన్నప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉంటారు. ఇదంతా మనకు కానొస్తుంది కదా, ఇదంతా పచ్చగా ఉంది. ఇక్కడ అనుకోవచ్చు మనకు ఇసుక దిబ్బలో వరి ఎలా ఉంటుందని చెప్పేసి దానికి కావలసిన మెటీరియల్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే మనకు కింద ఇది ఇసుక కాబట్టి వాటర్ ఇంకిపోవచ్చు, అందుకోసం అని చెప్పేసి కింద వాళ్ళు ఒక 2 ఫీట్ల లోతు నుంచి వాళ్ళు ప్లాస్టిక్ వేసి దాన్ని వాటర్ కిందికి ఇంకిపోకుండా కాపాడుతారు. ఆ ప్లాస్టిక్ తర్వాత మళ్ళీ వాటర్ అన్నది సేవ్ చేస్తూ ఉంటుంది. అలా టెక్నికల్గా అయితే వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టరు సంబంధించింది. ఇక్కడ పనికి ఏదైనా మనకు గడ్డి కానీ మిగతా ఏదైనా పనిముట్లు తర్వాత అక్కడ కావాల్సిన వ్యవసాయానికి సంబంధించినవి దాంట్లో వేసుకొని అయితే వాళ్ళు బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనకు పచ్చగా వస్తుంది కదా. ఇక్కడ మనకు అది కూరల సంతకాయ, అదంతా మనకు కూరల సంతకాయ. ఇక్కడ కూడా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, లోపల ఎట్లా ఉంటుంది తెలుసుకుందాం, ఏమేమి పంటలు పండిస్తారని చెప్పేసి. ఇక్కడ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. తర్వాత అక్కడ ఎలాంటి పంటలు పండిస్తారు అన్నది ఇక్కడ అతను ఇక్కడనే మేకలు గేదెలు తర్వాత పశువుల పాక కూడా పక్కనే ఉంటుంది. ఇది పశువులకైతే ఇది మేత తీసుకొచ్చి దానికి వేస్తూ ఉంటారు. ఇది మనకు ఫామ్ సంబంధించిన చెట్లు పెట్టిండ్రు. ఇక్కడ మనకు కొత్తగా అయితే వాళ్ళు ఫామ్ ట్రీ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫామ్ ట్రీ అయితే మనకు ఇక్కడైతే కొత్తగా నాటడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అవి ఒక 2 ఇయర్స్ తర్వాత మంచి కాపుకైతే వస్తూ ఉంటాయి. అందుకోసం ఇక్కడ కొత్తగా అయితే వాళ్ళు నాటి చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు అటు సైడ్లో మనకు పచ్చగా కానొస్తుంది కదా, అదంతా మనకు ఆకుకూరలు, పచ్చకూర తర్వాత మనకు కొత్తిమీర, మెంతికూర ఇలాంటిదైతే ఇక్కడ మొత్తము వాళ్ళు పెట్టడం జరిగింది, పండిస్తూ ఉన్నారు. ఆ సైడ్ మనకు పచ్చ అంతా కానొచ్చేదంతా కూరగాయలకు సంబంధించింది, తోటకూర తర్వాత మిగతా మనకు అన్ని రకాల. ఇప్పుడు ఇది అక్కడ నుంచి కొద్దిగా ముందాడికి పోయిన తర్వాత ఇదంతా ఫామ్ ట్రీస్. ఇందులో అయితే మనకు ఖజూరు ఎలా పండిస్తారు ఏం కథ అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రతి చెట్టుకు ఇప్పుడు ఎందుకంటే సీజన్ కాబట్టి డేట్స్ రావడానికి ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి అయితే మామూలుగా వస్తూ ఉంటాయి. ఏప్రిల్ నుంచి తర్వాత మళ్ళీ మనకు సెప్టెంబర్ వరకు అయితే వెనక ముందు ఈ డేట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు గొల్లలుగా అయితే ఎక్కడ చూసినా కానీ చెట్లు అయితే కనబడుతూ ఉన్నది. ఇదంతా పచ్చగా ఉన్నది. ఇక్కడ మనం చూద్దామని చెప్పేసి నేను కొద్దిగా ముందడికి వచ్చిన తర్వాత ఒక అతను అయితే ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సేమ్ మన ఇండియాలో అయితే మనము ఎలా కాలువలు మనం చేసుకుంటాము తోటకు సంబంధించింది పైపులతో పాటు అలాంటిది మొత్తం ఇక్కడ వాళ్ళైతే చేసి దాన్ని అయితే సాగు చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఒక అతడైతే కలిసిన నాకు, తనని మరి అడుగుదాం మరి ఎట్లా మీరు దేనికోసం అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అతనైతే
ఎక్కువ శాతం అయితే మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళైతే ఈ అగ్రికల్చర్లో అయితే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి చెట్టుకు ప్రతి దానికి డ్రిప్ సిస్టమ్గా అయితే మనిషి ఉన్నా లేకున్నా కానీ ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఇది ఎందుకు ఏం పండిస్తున్నారు అతనైతే పాకిస్తాన్ అతను కాబట్టి మేకలకు పండించి మేకలకు వేయడానికి చెప్పేసి అతను ఉన్నారు. వాళ్ళ బాబు దగ్గర మేకలు ఉన్నాయంట. అంటే ఒక పెద్ద ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పచ్చగడ్డి తిని పాలిస్తూ ఉంటాయి. తర్వాత కొద్దిగా ముందటికి వచ్చినాక ఒక బంగ్లాదేశ్ అతను అయితే కలిసిండు. ఇక్కడ ఇతన్ని కూడా నేను కూలీ చేస్తూ ఉన్నాడు వ్యవసాయం అయితే. ఇదంతా ఏందని చెప్పేసి లోపలికి పోయి నేను అడిగితే ఇదంతా పాలకూర పండిస్తూ ఉన్నారు. ఇదంతా పచ్చగా కానొస్తుంది కదా, మనకు మంచి కోతకు వచ్చింది అన్నట్టు. ఇది ఒక 1.5 month అయిందంట. 1.5 month అంటే 45 daysలో ఇదైతే క్రాప్కి వచ్చేసింది. దాంతోపాటు మనకు మిరపకాయలు, పుదీనా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చెట్లు పెట్టి తర్వాత వాళ్ళైతే పండించడం జరుగుతున్నది. ఇంకో కొద్ది ముందడికి వెళ్తే మనకు ఇదంతా కానొస్తుంది కదా. ఇదంతా చిన్న మనకు రాములకాయలు అంటాము, చిన్న టమాటా చెర్రీస్. ఇదంతా చాలా అంటే కాపు కాస్తూ ఉన్నది ఇప్పుడిప్పుడే. ఇది చాలా అయితే మనకు చూస్తున్నాం కదా. ఇదంతా మనకు చిన్న చెర్రీస్, ఈ టమాటా చెర్రీస్ చాలా అంటే ఎక్స్పెన్సివ్. ఇవి కూడా ఇక్కడ మనకు ఇవి కూడా పండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఇండియా నుంచి, తర్వాత బంగ్లాదేశ్ నుంచి, తర్వాత మిగతా మనకు పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని తర్వాత ఇన్పోర్ట్ అయితే మనకు దుబాయ్లో చేసుకునేవారు. కానీ ఇప్పుడైతే సర్వసాధారణంగా ఒక 60% 50% అయితే ఇక్కడనే వాళ్ళు సాగు చేసి పంటలు పండిస్తూ తర్వాత దాంతోపాటు ఇక్కడ వ్యవసాయం అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఎడారి దేశంలో అయినా కూడా వాళ్ళు అలాంటి పరికరాలతో పాటు అలాంటి మనకు షెడ్యూల్ కూడా చేసి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఇదంతా మనకు కూరగాయల తోట. ఇక్కడ మనం కూస అంటాం దాన్ని. మనకు అన్ని రకాలైతే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని వీడియోలతో ముందుకుంటా. మహి తెలుగు. బాయ్. థ్యాంక్ యూ.